తెలుగు మిత్రులకు 15 కోట్ల మంది ఉన్నాం. మనం 8 కోట్ల మంది, 8.5 కోట్ల మంది మనిషి రూపాయి ఇస్తే నిమిషాన్ని మనం కాపాడుతాం. అరే పాల్గార్ గారు లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఏమి ఇవ్వలేరా అని కాదు. అందుకనే నేను హోమ్ మినిస్టర్కి, అమిత్ షా గారికి, మోదీ గారికి, హోమ్ సెక్రటరీకి, డైరెక్టర్ ఆఫ్ FCRAకి మరలా ఈరోజు నేను లెటర్ రాశాను. లాస్ట్ ఇయర్ నేను స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు ఇస్తాను, నా ఫండ్స్ రిలీజ్, నా అకౌంట్స్ రిలీజ్ చేయండి, FCRAలు రెస్టోర్ చేయండి అని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నరేంద్ర గారు నాకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పటికి 1 year 5 months అయినా నా అకౌంట్స్ రిలీజ్ చేయలేదు, నా FCRAలు ఓపెన్ చేయలేదు. అయినప్పటికీ నిమిషా ప్రియ కొరకు నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో అందరికీ తెలుసు. కేరళ నుండి, చెన్నై నుండి, బెంగళూరు నుండి, ఢిల్లీ నుండి, నిమిషా హస్బెండ్ని, నిమిషా డాటర్ని, మిషెల్ని, మా హైదరాబాద్ నుండి, అమెరికా నుండి, ఇరాన్, ప్రతి దేశాల నుంచి కోఆర్డినేటర్లు 10 మందిని దించి, యెమెన్లో 25 మందిని పెట్టి, షేక్ అహ్మద్ ద్వారా అబ్దుల్ ఫటా కుటుంబానికి సారీ చెప్పి నిమిషాను జూలై 16ని మేము కాపాడలేమని జూలై 14ని మోదీ గవర్నమెంట్ లీడర్ వెంకటరమణి గారు చెప్తే జూలై 16ని నేను అక్కడే ఉండి జూలై 12నే నేను అక్కడికి చేరుకొని యెమెన్ రీజన్కి, టర్కీకి చేరుకొని లీడర్స్ అందరిని రప్పించి ఒమాన్కి చేరుకొని బార్డర్ కంట్రీస్కి, ఇంకా చెప్పాలంటే డేంజర్ జోన్కి వెళ్ళి అంబాసిడర్ని, ప్రెసిడెంట్ని, లీడర్స్ని అందరినీ కలిసి వీళ్ళందరి ఖర్చులు నేనే పెట్టుకున్నాను. కానీ ఒకరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ 40 లక్షలు 38 లక్షల రూపాయలు నిమిషా ఫౌండేషన్ వారు గవర్నమెంట్ అకౌంట్కి పంపించారట. ఇదే అకౌంట్కి, అకౌంట్ నెంబరు 1100002087. ఇప్పుడు $1 million మాత్రం, అంటే 8.5 కోట్ల రూపాయలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే మన భారతదేశ గవర్నమెంట్ అకౌంట్కి డబ్బులు, అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో దాదాపు 7,800 కోట్లు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఒక్క అదానియే నేను 100 కోట్లు ఇచ్చాను PM రిలీఫ్ ఫండ్కి అని చెప్పారు. నేను 10,000 కోట్లు ఇస్తున్నాను, దానం చేస్తున్నాను అన్నారు. ఓ అదాని, నువ్వు ఒక 10 రూపాయలు పంపించు, నువ్వు 10 కోట్లు ఇచ్చేవో లేదో మాకు తెలియదు, 100 కోట్లు ఇచ్చేవో లేదో, దోచుకున్న డబ్బులు లక్షల కోట్లు ఉంది కదా. అలాగే ఈరోజు మోదీ గారు, అదాని గారు న్యూస్ సెన్సేషన్ అవుతుంది. 2,000 కోట్లు అవినీతి చేశారు, మోదీ గారు ఆయన్ని కాపాడుతున్నారని. ఇవన్నీ నేను క్షమిస్తా. అమెరికాలో నేనే, మీరు నిమిషా రిలీజ్కి నా FCRA అయినా రిలీజ్ చేయండి, 24 గంటలు 48 గంటల్లో నేను నా సొంత డబ్బు మీ అకౌంట్కి విదేశాల నుండి $1 million ఇస్తాను. ఎవ్వరూ రూపాయి ఇవ్వాల్సిన లేదు. కానీ 8,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇస్తానని, నేను డొనేట్ చేస్తానని మార్చి 12ని లెటర్ రాస్తే FCRA డైరెక్టర్కి AP హైకోర్టు శ్రీ నరేంద్ర గారు చెప్పిన మేరకు ఇప్పటికి కూడా 15-18 నెలలు అయినా మన FCRA రెస్టోర్ చేయలేదు. ఎంత విచారం! వాళ్ళేమో దోచుకుంటారు, నన్నేమో ఇవ్వనెవరు. కనుక వాళ్ళ దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి. కనుక నేనేం అడుగుతున్నానంటే ఈరోజు ప్రతి ఒక్కరు, మన తెలుగు మిత్రులు 8 కోట్ల మంది, ₹1 ఇవ్వండి. 8 కోట్లు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒక పావలయ్యి నువ్వు, లేదా జగన్మోహన్ రెడ్డి 11 ఎమ్మెల్యేలు గెలిచారు, మనిషి ధర ₹1 కలెక్ట్ చేసి ₹11. కేసీఆర్ గారు మీరు 39 ఎమ్మెల్యేలు గెలిచారు, మనిషి ధర ₹1 తీసుకొని 39 నాకు ఇవ్వద్దు, డైరెక్ట్గా ఫోన్పే చేసేయండి ఆ అకౌంట్కి, సేవ్ నిమిషాని. రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు పెనాల్టీతో ₹10 ఇవ్వండి, ₹100, సేవ్ నిమిషాని. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 60 మంది గెలిచారు, ₹60 ఇవ్వండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు.
ఒక్కొక్కరికి వందలు వేలు కోట్ల ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు అంటాడు కదా నాలుగు 1,00,000 కోట్లు ఉంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు ఉంది అంటారు. నిమిషాన్ని సేవ్ చేయడానికి ఒక్కడి దగ్గర డబ్బులు లేవా? మొన్నే కదా ఏదో పెద్ద మూవీ వచ్చింది, ఏది అల్లు అర్జున్ది 1800 కోట్లు ఎంతో, మళ్ళీ ఆ పేరు ఎందుకు? పుష్ప 2 పుష్ప 4 1800 కోట్ల. ఏమైనా ఇచ్చారా డబ్బులు? మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది ఈ దరిద్రుల ద్వారా. అంబానీకి 100 కోట్లు, అదే కదా. నేను ఇప్పటికీ 5 లక్షల కోట్లు వైట్ మనీ డొనేట్ చేశాను. ఈ 42 రోజులు మొత్తం నిమిషాన్ని రిలీజ్ చేయడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అయింది. కానీ ఈ దేశంలో ఈ అకౌంట్లో పెట్టాలట, ఎంబసీ కండిషన్ అది. ఎట్లా పంపడం అలాగవుద్ది ఎఫ్సిఆర్ఏ లేకుండా ఇల్లీగల్గా? అందుకనే హోమ్ మినిస్టర్కి మంచి ప్రశ్న అడిగారు మీరు మీడియా మిత్రులు. అందుకనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, హోమ్ సెక్రటరీకి నేను లెటర్ రాశాను. 24 గంటలు 48 గంటల్లో నేను ఆ 8.5 కోట్లు ఇస్తాను నేనే. మీరు ఎఫ్సిఆర్ఏ రిలీజ్ చేయడానికి 1 మినిట్ పడుతుంది నా అకౌంట్. లేదా మేము మాత్రం నిమిషాన్ని సేవ్ చేస్తాం, ప్రజలు సేవ్ చేస్తారు. గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందనే నేను వెళ్ళి నెగోషియేట్ చేసి సేవ్ చేశాం. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లక్షల కోట్లు ఉండి పిఎం ఫండ్ దాదాపు 7-8 వేల కోట్లు ఉన్నాయంటున్నారు ఉండి, అదానీ దగ్గర 17 లక్షల కోట్లు ఉండి, అంబానీ దగ్గర 23 లక్షల కోట్లు ఉండి, ఒక లైఫ్ని 8 కోట్లతో $1 మిలియన్ లైఫ్ సేవ్ చేయలేరా? వాళ్ళకి చిత్తశుద్ధి లేదు రాజకీయ నాయకులకి, గవర్నమెంట్కి అనే ఇదే రుజువు. 41 రోజు దాదాపు 43 రోజులు ఈరోజు జూలై 10 నుండి రాత్రి పగలు నేను పనిచేసి నా టీములందరికీ ఫ్లైట్ టికెట్లు హోటళ్ళు ఖర్చు పెట్టి అమెరికా నుంచి, ఇండియా నుంచి, కేరళ నుంచి నిమిషా టీం అంతటిని, నిమిషా హస్బెండ్, నిమిషా డాక్టర్, ప్రతి ఒక్కరికి నేనే నా సొంత డబ్బుతో ఖర్చు పెట్టాను. కానీ ఈ అకౌంట్కి నేను డబ్బు పంపాలి అంటే ఎఫ్సిఆర్ఏ ఉండాలి. ఎఫ్సిఆర్ఏ ఉండాలి అంటే రిలీజ్ చేయాలంటే ఇదే మోదీ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన 24-48 గంటల్లో నేనే ఆగస్టు 18 లోపునే అమౌంట్ పంపిస్తా. నా మాట దేవుని మాట. లేదు అంటే ప్రతి ఒక్కరు రూపాయి ఇవ్వండి, మీకు తోచినంత ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడుగో మీలో కొంతమంది నన్ను కలుస్తాను ఇస్తానంటున్నారు, డైరెక్ట్గా వచ్చేసండి. మీరు నాకు ఇచ్చే కంటే ఫోన్పే చేయడం బెటర్. ఇది 1108-427-8820. చూసారా? అంతటికంటే నా గర్వం ఏంటంటే మీడియా మిత్రులు ఆ నెంబర్కి ఇప్పుడే సేవ్ నిమిషాన్ని వీళ్ళు ఫోన్పే చేస్తున్నారు. కిందని సేవ్ నిమిషాన్ని పెట్టండి. థ్యాంక్ యూ. ప్రతి రిపోర్టు నేను చూస్తున్నాను, ఆల్మోస్ట్ అందరూ ఫోన్పే చేస్తున్నారు. అసలు అది చూపించండి ఆ కెమెరాలో, నేను కాదు వాళ్ళు టైప్ చేస్తుంది చూపించండి. చాలు, సేవ్ నిమిషా మీరు టెక్స్ట్ కొట్టేయండి అంతే. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఆ కెమెరాలు మన వైపు వాళ్ళ వైపు చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీడియా మిత్రులు దీనికి డొనేట్ చేయడం అది చిత్తశుద్ధి. కొంచెం ఫోన్ మీరు నాకు ఇస్తే నేను చూపిస్తా. నాకు ఫోన్ ఇస్తే మీ పేరే రాదు. చూసారా ఎంతమంది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మమత ఇది నువ్వు చేయాలి, అట్నుంచి చేయలేవా? ఫోన్ ఇచ్చి వస్తుందా? వచ్చిందా మీది? అది అకౌంట్ నెంబర్ యాడ్ చేసి మీకు అయింది కదండి, వెరీ గుడ్, మీది అయింది. అకౌంట్ నెంబర్ యాడ్ చేసి
అది టెక్నికల్గా అది కూడా మేము మీకు అది ఫోన్పే మనం పంపించవచ్చు గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి క్లిక్ అయిపోయేటట్టు. స్కానర్ పెట్టగలమా? ఫోన్ నంబర్ ఆల్రెడీ వాళ్ళు 38 లక్షలు తీసుకున్నారు నిమిష ఫౌండేషన్ నుంచి. అకౌంట్ ట్రాన్స్ఫర్, అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు పెడతాం. అకౌంట్స్ ధారాళంగా ఇస్తాను అన్నవారు కొందరు ₹1,00,00,000 వచ్చి ఇప్పుడు 1,100 మంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ని తీసుకొని కొందరు 5 కోట్లు, కొందరు 10 కోట్లు, కొందరు 20 కోట్లు తీసుకున్నారు. సచిన్ తెందుల్కర్ లాంటి వాళ్ళు, ఈ విజయ్ దేవరకొండ లాంటి వారు, ఈ మంచు లక్ష్మి, ఇంకెవరి పేర్లు, బాలకృష్ణ, చెప్పండి పేర్లు వాళ్ళందరూ నాకు తెలియదు. నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నిఖిల్, రామ్, చాలా మంది ఉన్నారు. చూసారా? మీ అందరి పేర్లు వాళ్ళు తలస్తున్నారు. మనిషి ₹1,00,00,000 పంపిస్తే 8 కోట్లు అయిపోతాయి. ప్రభాస్ గారు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నాకు రూపాయి ఇవ్వద్దు, వాళ్ళకి పంపించండి, నిమిషాన్ని కాపాడండి. పంపించిన వారు ప్రతి ఒక్కరూ నేను నిమిషాన్ని తీసుకొచ్చినప్పుడు లేదా మోదీ గారికి అప్పచెప్పినప్పుడు మిమ్మల్ని అందరినీ మేము పిలుస్తాం. నిమిషాన్ని రక్షించింది వీరే అని మీరు చెప్పిన 8 మంది పేర్లు చూసారా? ఈ యూట్యూబ్లో వాచ్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరు ఎవరైతే దీన్ని రిపోర్ట్ చేస్తున్నారో 100,000, 1,000, లక్షలు ఫార్వర్డ్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి. ఎవరు చూపించట్లేదు ఆ ఛానల్ బంద్ చేయండి. నిమిషాన్ని చూపించిన ఛానల్ మీరు చూడకండి. మేము వీడియోలు పంపిస్తాం వాళ్ళకి. వర్షం పడింది కనుక అందరూ దాదాపు ఒకరిద్దరు తప్ప ఓ TV5 అనుకుంటా నిమిషాన్ని తిడుతున్నాడు. TV5 బంద్ చేసుకోండి. తత్మాలు అందరూ చూపిస్తున్నారు నిమిషాన్ని. ఆ వాండర్ ఎలాంటోడో, ఆయన చాలా మంచోడు. ఒకప్పుడు T5 నాయుడు ఏమైందో ఆయనకు నాకు తెలియదు. కొత్తగా ఒకరిని CEO చేశాడు. ఆడ నిమిష గురించి మాట్లాడు. నిమిష తప్పు చేసిందట. అసలు నిమిష ఏం జరిగిందో మీకు తెలుసా? ఇక్కడ ఉద్యోగాలు లేక అక్కడ నర్సుగా వెళ్ళింది. ఎంత నరకం అనిపించిందో నాకు తెలుసు. వాళ్ళ స్వయంగా హస్బెండ్ నాతో రాత్రి పగలు ఉన్నారు. 13 సంవత్సరాలు ఇప్పుడు ఆ కూతురు రాత్రి పగలు మాతో ఉన్నారు, జ్యోతితో ఉన్నారు, మమతాతో ఉన్నారు, మా టీంతో ఉన్నారు, ఎంపీలతో ఉన్నారు, లీడర్స్తో ఉన్నారు. టర్కీ వచ్చారు, యమన్ వచ్చారు, ఒమాన్ వచ్చారు. నేను ఆగస్టు 1నే తిరిగి వచ్చాను ఈ బెట్టింగ్ యాప్ని ఆర్గ్యూ చేయాలని. ఆగస్టు 1, 4 PM నేను తిరిగి వెళ్ళిపోవాలి. అలాంటిది ఆనరబుల్ జస్టిస్ గారు సూర్యకాంత్ గారు ఈ బెట్టింగ్ యాప్ల గురించి 30 కోట్లు నాశనం అయిపోతున్నారు. యూత్ 1000 మంది చనిపోతున్నారు. ఇక్కడ మొన్నే సురేష్ చనిపోయాడు. కీర్తి 38 సంవత్సరాలు సురేష్. కీర్తి బ్రతుకుంది. మీ మీడియా వెళ్ళారు కీర్తి ఇంటికి. వీలైతే నేను రేపు వెళ్తాను. అదే సురేష్. 1000 మంది చనిపోతున్నారు, ఒకరు కాదు. ఇక్కడ అదే ఆయన దుర్గాప్రసాద్ గురించి సూసైడ్ నోటు ప్రైమ్ మినిస్టర్కి పంపించారు సురేష్ అని. డియర్ ప్రైమ్ మినిస్టర్, బ్యాన్ ద యాప్స్ అని. ఆయన వైఫ్ కీర్తి 6 సంవత్సరాల అమ్మాయి ఉంది. మేము వాళ్ళతో టచ్లో ఉన్నా. నేను ఇంకా పర్సనల్గా విజిట్ చేయలేదు. నేను ఈ వీక్ విజిట్ చేస్తాను. మీడియా మిత్రులకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ రేపో ఎల్లుటో మీకు. ఎందుకు అంటే ఆ స్టోరీ ఆగస్టు 18 మరలా నేను సుప్రీంకోర్టు 2లో ఉదయం 10:30 గంటలకే ఈ 1100 మంది ఆగస్టు 18 సోమవారం ఉదయం 10:30 గంటలకు మనకు మరలా డేట్ ఇచ్చారు. ఇప్పటికే యాపిల్కి, గూగుల్కి నోటీసులు పంపారు. 29 రాష్ట్రాలకి నోటీసులు పంపారు. 11 టెరిటరీస్లకి నోటీసులు పంపించారు. Dream11 అంబానీ కంపెనీకి నోటీసులు పంపించారు. ప్రతి కంపెనీలకి నోటీసులు మే 23 నేను ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ యాక్టర్స్ అందరినీ, పాపం ఆయన మంచి ఆయన ఎవరు, ఆయన పేరు సారీ అని చెప్పారు, ఒక పెద్ద యాక్టర్.
ప్రకాష్ రాజ్ గారు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు. మీలాంటి హీరోస్ ఉండాలి. మీరు సారీ చెప్పారు 8 సంవత్సరాల క్రిందట చేశారని, నేను మీకు అండగా ఉంటా. సారీ చెప్పిన వాళ్ళని ప్రాసిక్యూషన్ చేసి సారీ చెప్పని వాళ్ళు పవన్ కళ్యాణ్ చిరంజీవిని అంటే వాళ్ళు కనీసం ఈడీ పిలిచారా? పవన్ కళ్యాణ్ పిలిచారా? ఈడీ చిరంజీవిని పిలిచారా? ఈరోజు మంచు లక్ష్మిని పిలిచారా? ప్రతి ఒక్కరిని పిలవాలి. సారీ చెప్పిన వాళ్ళు పిలిచారట ప్రకాష్ రాజుని. ఈ పొలిటికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు బాలకృష్ణ పిలిచారా? పిలవలా. ఓహో, ఆయన టీడీపీ ఎమ్మెల్యే అని, బీజేపీ కుటుంబం అని. మీ బీసీ లీడర్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఆ 3% ఉన్న వాళ్ళకి 5% ఉన్న వాళ్ళని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేస్తారు మీరు. మీ బీసీ లీడర్స్ అందరూ. మనం బీసీలో, నేను ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా. దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కులాలకు అతీతంగా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ సర్పంచ్లే కాదు, జూబిలీ హిల్స్లో కూడా ప్రతి ఒక్కరు మీరు పోరాడండి. రాజ్యాధికారమే కావాలన్నారు అంబేద్కర్ గారు. రాజ్యాధికారం లేనిదే అది. అందుకనే ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది జూబిలీ హిల్స్. మన బీసీ సత్తా, మన బహుజనుల సత్తా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్స్. అలాగని కమ్మాస్లో అందరూ నన్ను లవ్ చేస్తారు. రెడ్డిస్ అందరూ, బ్రాహ్మిన్స్ అందరూ. మన పార్టీలో సీనియర్ లీడర్స్ బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. మన చిల్లర వెంకటేష్ గారు పాపం ఈ థామస్ని కలిసింది నిమిషా భర్తను, ఆయనే బ్రాహ్మణ. ఆయనే జూలై 10 మన పార్టీలో ఢిల్లీలో చేరారు. మన థియోఫిలాస్ గారు ఉన్నారు. ఆయన ఒక ఎస్పీగా, ఎడిషనల్ ఎస్పీగా రాజీనామా చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకని? ఇది బహుజనులకు పార్టీ, అందరి పార్టీ. ఇప్పుడు వరకు 3 కులాలే మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి. 3% ఉన్న వాళ్ళు 3 మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు. 5% ఉన్న రెడ్డిలు 12 మంది అయ్యారు ముఖ్యమంత్రులు. 1% ఉన్న వెలమలు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. కేసీఆర్ గారి కుటుంబంలో ఒకరు, ఇతరులు. మరి 50% ఉన్న మనం బీసీలో, 90% ఉన్న మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? 5 ఇప్పటి వరకు మరి నువ్వెందుకు కాకూడదు? మన బీసీ బిడ్డలు అదే అన్నాను మొన్న ఆర్ కృష్ణయ్య గారిని. ఫ్రైడే చాలా మంచి ఆయన సంతకం చేశారు. సార్, మన బీసీ నాయకత్వం సరి అయిన వాళ్ళు లేక 3 పార్టీలు మారవలసి వచ్చింది, మీరు నిలబడండి సార్, నేను ప్రజాశాంతి పార్టీ ముందుకు తీసుకెళ్తానన్నారు ఆర్ కృష్ణయ్య గారు. అది అలాంటి లీడర్స్ అందరూ బీసీ బానిసలారా బయటకు రండి, బహుజనులారా బయటకు రండి. వాళ్ళు మనల్ని బీసీ, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీసీ బిడ్డకి చైర్మన్ చేశారు. వాళ్ళ పార్టీ ఏదో పొజిషన్ ఇచ్చారు. మరి 12 మంది రెడ్డిల్ని, రేవంత్ రెడ్డిని ఇదే అడిగాను తమ్ముడు నేను, 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేశారు మీ కాంగ్రెస్ పార్టీ. 78 సంవత్సరాలు మా బీసీ బిడ్డను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? మీకు చిత్తశుద్ధి లేదనే కదా కాంగ్రెస్ పార్టీలో. బీజేపీ పార్టీ బ్రాహ్మణైన రామచంద్రరావుని బీజేపీ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఈటల రాజేంద్ర బీసీ బిడ్డ సరిపోడా? అరవింద్ బీసీ బిడ్డ సరిపోడా? బండి సంజయ్ బీజేపీ పార్టీ చనిపోయిన పార్టీని బయటకు తీసేసి ఆయన ఎందుకు పీకేశారు? ఇలాంటి బీసీ బిడ్డలు 100 మంది ఉంటుండగా వాళ్ళందరినీ తీసేసి మాది బ్రాహ్మణ పార్టీ అని రుజువు చేసుకోవడానిక? రామచంద్రరావు నా మిత్రుడు, నేనంటే చాలా గౌరవం. ఆయనకు పర్సనల్ అటాక్ కాదు ఇది. ఒక పార్టీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ 3 కమ్మాలు ముఖ్యమంత్రి చేసింది, కానీ ఒక రెడ్డి, ఒక బీసీని కానీ కాపుని కానీ 27% ఉన్న కాపుని ఎందుకు ముఖ్యమంత్రి చేయాల? అంటే పార్టీ నినాదం. కేసీఆర్ గారు దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు. తెలంగాణ ఇవ్వండి, దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు. అంటే కేసీఆర్ దళితుడా? 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, మరొక 3 సార్లు ముఖ్యమంత్రి అవుదామని కూర్చున్నాడు ఆయన.
75 సంవత్సరాలైనా బీజేపీ పాలన, మోదీ గారు రాజీనామా చేయాలి సెప్టెంబర్ 17కి. చేస్తున్నారా? అద్వానీ గారు ఓల్డు, ఆయన ఉండకూడదు అన్న ఇదే బీజేపీ పార్టీ మోదీ గారిని రాజీనామా చేయిస్తుందా సెప్టెంబర్ 17ని? ఈ కుల పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు, కేసీఆర్ది కుటుంబ పార్టీ, చంద్రబాబు నాయుడు గారిది కుటుంబ పార్టీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ కుటుంబ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శర్మిలారెడ్డి కుటుంబ పార్టీ. ఏం మన బీసీ పార్టీలు, ప్రజాశాంతి పార్టీలోని మన బహుజనుల పార్టీ, మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం పార్టీ మీరందరూ ముందుకు తీసుకెళ్ళండి. కుటుంబ పాలనకు అంతం పెట్టండి, కుల పార్టీకి అంతం పెట్టండి. జూబ్లీ హిల్స్లో మన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఏకమై అగ్రవర్ణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒప్పించి జూబ్లీ హిల్స్ని బెవర్లీ హిల్స్ లాగా చేసే సత్తా ఒక్క నిరుద్యోగి, ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు జూబ్లీ హిల్స్లో నిరుద్యోగి, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకోగలిగి ప్రతి ఒక్కరికి అప్పులు తీర్చి, మనకి రాజ్యాధికారం లేదనే కదా ఈరోజు వాళ్ళని అడుగుతున్న ఎఫ్సిఆర్ఏలు ఇవ్వండి. 5 లక్షల కోట్లు మనం దానం చేశాం, ఇంకొక 5 లక్షల కోట్లు దానం చేస్తాం. అధికారం వాళ్ళ చేతిలో ఉండబట్టే కదా రేవంత్ రెడ్డి గారు చారిటీ సిటీకి రండి, వస్తానన్నా అంటారు 20 నెలల నుంచి. ఒక్కరోజైనా వచ్చారా? ప్రతి ప్రోగ్రాంకి వెళ్తారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి 600 రోజులైంది, రోజుకు 3 ప్రోగ్రాంలు, 1800 ప్రోగ్రాంకి అటెండ్ అయి ఉంటారు. మన ప్రోగ్రాంకి మాత్రం రారు. లక్షల కోట్లు తెద్దామంటే రారు, డబ్బులు తీసుకొద్దామంటే రారు, అభివృద్ధి చేద్దామంటే రారు, అప్పులు తీర్చుదామంటే రారు. బంగారు తెలంగాణని కేసీఆర్ దరిద్ర తెలంగాణ చేశారనే కదా మీ అందరికి మేము మద్దతు ఇచ్చాం. రేవంత్ రెడ్డి తమ్ముడు, మరి నువ్వేమయ్యావు? నువ్వెక్కడున్నావు? చారిటీ సిటీకి వస్తానన్నారు, 4 సార్లు డేట్లు ఇచ్చారు. చారిటీ సిటీకి రండి, నేను అమెరికా రండి, బిలియనీర్లు తీసుకొద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, అభివృద్ధి చేద్దాం అంటూ, నేను అభివృద్ధి అయితే చాలా, మీ కుటుంబం అభివృద్ధి అయితే చాలా, మీ రెడ్ల అభివృద్ధి అయితే చాలా. పోనీ రెడ్లేనా అందరూ అభివృద్ధి అయ్యారా? అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అన్నాడు గద్దరన్న 15 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి. అప్పులు తీరాలంటే ప్రజాశాంతి పార్టీ, బహుజనులకు శాంతి రావాలి, అధికారం రావాలంటే ప్రజాశాంతి పార్టీ అన్నారు. రెడ్ల పార్టీలో చేరాడు ఆయన, కాంగ్రెస్ పార్టీలో. బ్రాహ్మణుల పార్టీ బీజేపీలో చేరాడా పిలిచిన? వెలమల పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లో చేరాడా గద్దరన్న? మన ప్రజాశాంతి ఉన్నా కదా, మరి ప్రజాశాంతి పార్టీలోనే ఎందుకు చేరాడు? అన్ని పార్టీల్ని కాదని. అంతకంటే తెలివైనోడు అవుడు, గద్దరన్న కంటే తెలివైనోడు అవుడు. అర్థం చేసుకోండి, కష్టపడండి. నేనే విధంగా కష్టపడుతున్నాను నాలో కనీసం 10% కష్టపడండి. నవంబర్ 23 వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు, సారీ ఆగస్ట్ కదా, ఇది ఫస్ట్ మీటింగ్, తర్వాత సెప్టెంబర్ అమెరికన్ మీటింగ్, తర్వాత నవంబర్ డాలస్ మీటింగ్. ఆగస్టు 23 శనివారం ఉదయం 10 గంటలకు జూబ్లీ హిల్స్లో ఫంక్షన్ హాల్, ఏంటి పేరు? యూసఫ్ ఫంక్షన్ హాల్, యూసఫ్ కూడా బస్తీ. గుర్తించుకోండి మీడియా మిత్రులారా, ఈ ఒక్క బయట మీరు ప్రమోట్ చేయండి. మరోసారి చెప్తా, ఆగస్టు 23 శనివారం ఉదయం 10 గంటలకు జూబ్లీ హిల్స్లో ఉన్న యూసఫ్ బస్తీ ప్రక్కన ఉన్న యూసఫ్ ఫంక్షన్ హాల్కు బహుజనులారా, యూసఫ్ గూడ ఫంక్షన్ హాల్కి మీరు రండి.
క్లియర్గా ఇక్కడ ఇదిగోండి, గ్రాండ్ గార్డెన్, ఆ ఫంక్షన్ హాల్ పేరు గ్రాండ్ గార్డెన్, జూబ్లీ హిల్స్లో ఉంది. యూసఫ్ గూడ అడ్రస్ కూడా యూసఫ్ గూడ హైదరాబాద్ అని ఉంది. వచ్చే శనివారం ఉదయం 10 గంటలకు ఆగస్టు 23న గ్రాండ్ గార్డెన్ యూసఫ్ గూడ ఫంక్షన్ హాల్కు బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, ముస్లిం నాయకులు, క్రిస్టియన్ నాయకులు, మీరు బ్రాహ్మణ్, కమ్మ, వైశ్య, రెడ్డి, వెలమ ఎవరైనప్పటికీ మార్పు తీసుకొద్దాం, ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం, అభివృద్ధి చేద్దాం, అప్పులు తీర్చుదాం. జూబ్లీ హిల్స్లో ఉన్న ఆ రోజు లీడర్స్ మీటింగ్, ప్రజాశాంతి పార్టీలో చేరుతానన్న వారికి లీడర్స్ మీటింగ్, ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ తరపుని ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తానన్న వారు రండి. బీఆర్ఎస్ తరపుని, బీజేపీ తరపుని, టీడీపీ తరపున పోటీ చేస్తానన్న వారు మనసు మార్చుకోండి, రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. ఒక మంచి అభ్యర్థిని అక్కడ పెడదాం, మీరందరూ నచ్చే అభ్యర్థిని, మీరే క్యాండిడేటా ఆ రోజు రండి. ఈ లోపుని శనివారం ఉదయం కూడా నేను ఇక్కడ 10 నుంచి 12 గంటల వరకు నేను ఇక్కడ ఉంటున్నాను. ఈ శనివారం 16వ తారీఖు అదే ప్రజాశాంతి పార్టీ తరపుని బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ తరపుని క్యాండిడేట్ని పెట్టడానికి అందరూ కోరుతున్నారు. అభివృద్ధి చేద్దాం, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఒక్క జూబ్లీ హిల్స్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు మొత్తం అభివృద్ధి చేసి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చూపిద్దాం. మీ ఓట్లు మీరు వేసుకోండి, ఆ కుటుంబ కుల పార్టీలకి గుడ్ బై చెప్పండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.